హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ ప్రమోద్. అప్పుడు అమెజాన్ ప్రమోద్, మొన్నటి వరకు ఫిట్ బాయ్ ప్రమోద్. ఈరోజు వచ్చేసరికి ఏ ప్రమోద్ మీరే చెప్పండి. మనం పాయింట్కి అయితే వచ్చేద్దాము. మన ఎస్పీ న్యూట్రిషన్ డైట్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 వీక్ అంటే మనం 10/9/2025 అయితే మన ఎస్పీ న్యూట్రిషన్ డైట్కి సంబంధించి బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సేమ్ ఇదే తారీఖు 17వ తారీఖు వచ్చేసరికి మనం 1 వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ 1 వీక్లో సేల్ ఎలా జరిగింది, ఇన్వెస్ట్మెంట్ ఎలా జరిగింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది మొత్తం అయితే నేను చెప్పను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు సేల్ గురించి అడుగుతున్నారు కానీ ప్రాఫిట్ గురించి అడుగుతున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఎవరు అడగట్లేదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతారో వాళ్ళకి నా ప్రాఫిట్ సేల్ చెప్పడానికి నేను రెడీ అవుతాను. ఓకేనా? మీరందరూ సేల్ ప్రాఫిట్ గురించి అడుగుతుంటే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పకుండా సేల్ ప్రాఫిట్ గురించి ఎలా చెప్పగలను బ్రో? ఓకేనా? ఇంకొచ్చేసరికి మన ఈ 1 వీక్ మొత్తంలో ఏ రోజు జరగంది 1 వీక్ కంప్లీట్ అవుతుందన్న రోజే మన బిజినెస్ లైఫ్లో పెద్ద మిస్టేక్ జరిగింది మామ. ఆ మిస్టేక్ ఏంటి అని మొత్తం మీకు తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెంత్ వీడియో అలాగే ఇలాంటి లెంత్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసిన తర్వాతే లెంత్ వీడియో చేస్తున్నాను అప్డేట్ ఇచ్చిన తర్వాతే మన యూట్యూబ్ ఛానల్లో లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. క్లియర్? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను బిజినెస్ పెట్టాను, బిజినెస్లో ప్రాఫిట్ వస్తుంది, బిజినెస్లో మంచిగా లాభం వస్తుంది, బిజినెస్లో బాగా క్లిక్ అవుతున్నాడు అనేది చాలామంది అనుకుంటున్నారు. నా ఫ్యామిలీ గురించి అయితే నేను బిజినెస్ అయితే పెట్టాను. నాకు బిజినెస్ పెట్టడం వల్ల గర్వము, అహంకారము, స్వార్థము అలాంటి ఏమీ లేవు మామ. నేను ఎంత అప్పట్లో ప్రమోద్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ప్రమోద్ అలానే ఉంటాడు. ఎందుకంటే నా ప్రేమను మీకు చూపించాలి, మీ ప్రేమను నేను చూడాలి. అదే ఆ ప్రమోద్ అయితే నాకు కావాలి. ఆ ప్రమోద్ని మీకు చూపిస్తాను. మీకు ఇదంతా చెప్తున్నాడు సోది అని అనుకుంటున్నారా? కానీ పాయింట్కి అయితే వస్తాను. ఈ సోది అంతా అయిపోయిన తర్వాత పాయింట్కి రావాలి. ఎందుకంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా లెంత్ వీడియోస్ ఎలా చూస్తారు, నా షార్ట్ వీడియోస్ ఎలా చూస్తారు, నా బిజినెస్ సంబంధించిన వీడియోస్ ఎలా చూస్తారు? అది పాయింటే కదా. సరే, పాయింట్కి అయితే వచ్చేస్తాను. ఈ 1 వీక్లో మొత్తం నేను ఒక్కనే ప్రిపేర్ చేసుకున్నాను మామ. నాకు హెల్ప్ఫుల్గా నా ఫ్రెండ్ నరేంద్ర గారు ఉన్నాడు. నరేంద్ర గారు నాకు హెల్ప్ఫుల్గా కటింగ్లో కానీ, కొబ్బరి తురమడంలో కానీ, బెల్లం నలకొట్టడంలో కానీ, అలాగే రాగిపిండి కలపడంలో కానీ, అలాగే మొలకెత్తిన విత్తనాలకు సంబంధించి బీట్రూట్, క్యారెట్ తురమడంలో కానీ, కోయడంలో కానీ ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు. అలాగే నా మొలకలు నానబెట్టడానికి మొన్నటిదాకా మా అక్క అయితే హెల్ప్ చేసింది. అదే లోగో రివీల్ చేశాను కదా, మా అక్క, సొంత అక్క, నాకు బ్లడ్ రిలేషన్, నా బ్లడ్తో ఆమె బ్లడ్తో నేను పుట్టాను. ఎందుకంటే నా అక్క కదా, ఆమె అయితే నాకు హెల్ప్ చేసింది. ఇప్పుడు మా బావగారు అయితే హెల్ప్ చేస్తున్నారు. మా బావగారు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్. ఓకే, ఈ 1 వీక్లో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి క్వాలిటీ మంచిగా పెట్టాం, అది మిస్టేక్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి పల్స్గా కాకుండా చిక్కగా చేస్తున్నాం. ఓకే, అది 2. 3 వచ్చేసరికి మొలకలు మంచిగా మొలకెత్తుతున్నాయి. అంటే స్ప్రాయిట్స్ అంటారు కదా, నాకు నోరు తిరగదు, స్ప్రాట్స్ అంటాను ఏదో ఒకటి అంటాను, స్ప్రాట్స్ అంటారు కదా, అది మొలకలు మంచిగా మొలకెత్తుతున్నాయి. 4 వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్ నాకు అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఎప్పుడో తింటారు అంటారు కదా, నాకేం తెలియదు. నేను రోజు 15 బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. ఒకరోజు అవుతున్నాయి, ఒకరోజు అవ్వట్లేదు. బాయిల్డ్ ఎగ్స్లోనే కొంచెం అటు ఇటుగా ఉన్నాను, ప్రాబ్లం లేదు. ఈ రోజు నుంచి బాయిల్డ్ ఎగ్ సంబంధించి కూడా కస్టమర్లు వచ్చేసారు. నాకు రోజుకి 15 బాయిల్డ్ ఎగ్స్ కావాలని ఒక కస్టమర్ చెప్పి వెళ్ళాడు. అతని కోసమైనా నేను రేపటి నుంచి 20-30 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను. ఈ 1 వీక్లో మనం చేసిన మిస్టేక్, ఈ 1 వీక్ కంప్లీట్ అయ్యేలోపు లాస్ట్ రోజు 1 వీక్ మొత్తంలో 7th డే ఎప్పుడైతే మనకి 7th డే అయితే వచ్చిందో అప్పుడు మిస్టేక్ ఏం జరిగిందంటే నేను ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసామా. కస్టమర్లు నేను చేసిన దానికి బాగా ఇష్టపడి తింటున్నారు. ఎవరు చేస్తున్నారని అడిగారు, ఎవరు సపోర్ట్ ఉంది అని కూడా అడిగారు. ప్రతిదీ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ కస్టమర్లు నన్ను అర్థం చేసుకొని కూడా నేను మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ని పక్కన పెట్టేసి నా కోసం ఆ రోజు సేల్ ఎలా జరిగిందంటే సూపర్ జరిగింది. అసలు మిస్టేక్ ఏంటి?
నేను ఎప్పుడు రాగి జావని పెట్టే ముందు బెల్లం వాటర్ ఒకసారి పోసి అది మొత్తం కరిగిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక గిన్నెలో రాగి పిండి కొంచెం వాటర్, నేను రాగి జావలో ఎటువంటి లిక్విడ్స్ అయితే కలపను, ఓన్లీ ప్యూర్ వాటర్ ద్వారా అయితే రాగి జావ చేస్తాను. ఓకే, ఒక గిన్నెలో రాగి పిండి వాటర్ కలిపి మిక్స్ చేసుకొని దాంట్లో పోసేసాము. అంటే రోజు అట్టగే చేసేది. దాంట్లో పోసిన తర్వాత రోజు తిప్పేవాడిని. ఆ రోజు కూడా పైపైన తిప్పాను, అంటే ఉండలుగా అవుతాయి అని డౌట్తో పైపైన అయితే తిప్పినా కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే తిప్పాను, ఓకే తిప్పాను. అప్పుడు నాకేం ఆలోచన వచ్చిందంటే కాసేపు ఉడకనిస్తే బాగా దగ్గరగా అయిపోద్ది కదా, చిక్కగా అయిపోతుంది కదా అని ఆలోచనతో ఉడకనిస్తే మావా అది మాడిపోయింది మావా. ఇదే మిస్టేక్ జరిగింది. ఉడకనిద్దామని అక్కడ పెట్టి నా ఫోన్ రందులో నేనున్నాను, నా ఫోన్లో పాటలు నేనే అంటున్నాను. ఇంక ఈరోజు మాడిపోయింది, మాడవాసన వస్తుంది ఏంటని దగ్గరికి వెళ్ళి వాసన వస్తుంది, కంపు కొట్టేస్తుంది మా. మరీ అంత వాసన కాదులే కానీ లైట్గానే వాసన వస్తుంది. బాగా వాసన వచ్చేసింది. వెంటనే మా మమ్మీకి ఫోన్ చేశాను, మా ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు చెప్పు అంది. ఇలాగ రాగి జావ మాడిపోయిందామా అంటే అవునా మాడిపోయిందా, అట్టయితే కొంచెం వాటర్ కలిపాను. అమౌంట్ స్మెల్ పోవట్లేదంటే సరే కస్టమర్లు పట్టొద్దు, అవి పారబోసేసి కస్టమర్లు మోసం చేసినట్టుండిద్ది అని మా మమ్మీ చెప్పింది. నేను పారబోలేదు మామ, డేర్ చేసి ఎవరైనా తాగుతారన్న ఆలోచనతో డేర్ చేసుకొని వెళ్ళి కౌంటర్ స్టార్ట్ చేసేసాం మామ. స్టార్ట్ చేసిన ప్రకారము రోజు డైలీ కస్టమర్ ఒక అంకుల్ ఒక ఆంటీ వస్తారు, పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. వాళ్ళు వచ్చారు. అంకులు నాకు బాధగా ఉంది అంకుల్ అన్నాను. ఏమైంది నాన్న అన్న. అంకుల్ ఈరోజు రాగి జావ మాడిపోయింది అన్నాను. కొంచెం పొయ్యి అన్నాడు, పోసి తాగారు. బాగా వాసన వస్తుంది నాన్న అన్నారు అంకుల్. అందుకని అందరికి చెప్పిపోతున్నాను అంకుల్. చెప్పొద్దు, చెప్పిపోతే కనుక మనం సేల్ అయితే అవ్వదు, మన బిజినెస్ డౌన్ అయిపోతుంది, చెప్పకుండా పోయేసి వాళ్ళే తాగుతారు అన్నాడు అంకులు. ఆంటీ నాకు వాళ్ళిద్దరు ఇచ్చిన ధైర్యంతో నేను కంటిన్యూ చేసాము. నేను రోజు 2 క్యాన్లు పెట్టాను. ఆ రోజు కూడా 2 క్యాన్లు పెట్టాను. 2 క్యాన్లు పెట్టిన తర్వాత ఒక క్యాన్ అయితే సేల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అంటే అందరికి చెప్పి పోసాను, కొంతమందికి చెప్పకుండా పోసాను. ఒక మేడం వస్తుంది, ఎస్ఐ మేడం. ఆ మేడం ఎప్పుడు పార్సిల్ ఒక 5 తీసుకెళ్తుంది. ఆ మేడం కూడా అట్టే పోసేసాను. తర్వాత రోజు మేడం వచ్చి ఏంటి నాన్న మాడిపోయింది నిన్న అంటే, ఈరోజు మేడం వచ్చి ఏంటి నాన్న మాడిపోయింది నిన్న అన్న. మేడం అవునా మేడం చూసుకోలేదు మేడం, నేను కొంచెం గుడ్లు ఉడకబెట్టేలోపు అది మాడిపోయింది మేడం అంటే పర్లేదు పిల్లలు తాగలేదు, ఈరోజు మళ్ళీ ఒక 5 గట్ట అన్నారు, ఈరోజు మంచిగానే ఉంది మేడం అని ఒక 5 తీసుకెళ్ళిపోయారు. అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మన దగ్గర మనం నమ్మి మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని మాత్రం ఎటువంటి డిస్పాయింట్ చేయట్లేదు. 1 వీక్ కంప్లీట్ అయ్యే లాస్ట్ రోజే డిస్పాయింట్ చేశాను. అందరికీ సారీ చెప్పాను. తర్వాత రోజు ఇచ్చిన వాళ్ళందరికీ నేను అంకుల్ సారీ అన్న, సార్ సారీ, ప్రతి ఒక్కరికి అయితే సారీ చెప్పాను. ఎందుకంటే ఓకే 2 క్యాన్లు అమ్మానా అంటావా, 2 క్యాన్లు అమ్మలేదు మామ, 1 క్యాన్ అమ్మాను. 1 క్యాన్ ఆల్రెడీ అయినా కూడా తాగారు. మాడిపోయిందని చెప్పినా కూడా పర్లేదులే పోయింటే తాగుదామన్నారు, అయినా కూడా తాగారు. 2 క్యాన్లు నాకే మనసొప్పలేదు. కస్టమర్ మోసం చేసినట్టుండేది. మనం ఎందుకు దొంగ డబ్బులు తీసుకోవడము, వాళ్ళని సాటిస్ఫై చేసి మనం డబ్బులు తీసుకుంటే మనకి హ్యాపీ ఉంటుంది, ఎందుకు అన్న వాళ్ళకి అన్సాటిస్ఫై చేసి మనం డబ్బులు తీసుకోవడము అని ఆలోచించి 2 క్యాన్ పారబోసేసాము. 2 క్యాన్ పారబోసి ఓన్లీ స్ప్రౌట్స్ అండ్ ఎగ్స్తోనే కూర్చున్నా. వచ్చిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. అంటే పోస్ట్ ఆఫీస్ అన్ని వాళ్ళు రోజు వచ్చి తాగుతారు. ఏంటి తమ్ముడు అయిపోయిందా, ఉంచాలని తెలియదుగా అని డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. అలాగే HDFC బ్యాంక్ సార్ వాళ్ళు రోజు వచ్చి తాగుతారు. తమ్ముడు అయిపోయింది సార్, ఉంచాలి కదా మా కోసం, ఒక 3 అయినా ఉంచాల్సింది కదా అని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. రేపు నుంచి ఉంచుతాను సార్, కంపల్సరీ మీ నెంబర్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి అయితే మంచిగా అయితే పెట్టి వాళ్ళకైతే ఫోన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏంటి సంగతి, వస్తున్నారా, మీకోసం ఉంచాలంటే ఉంచినానా వస్తున్నాము అన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు సాటిస్ఫై అయితే చేశాను. ఈరోజు అయితే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇంకొచ్చేసరికి నేను సోమవారం నుంచి మంచిగా ఇంకా నా బిజినెస్ పెంచుకుందాం అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే మన వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటున్నాను. అందుకనే మీకు ముందలు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాలో ఫాలో చేయండి. ఈ మిస్టేక్ వచ్చేసరికి వారం మొత్తంలో ఒక మిస్టేకే జరిగింది. స్వీటు అటు ఇటుగా స్వీటు అది మిస్టేక్ ఏం కాదు. ఎందుకంటే కొంతమంది హెవీ స్వీట్ తింటున్నారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటున్నారు. మనము ఎటువంటి లిక్విడ్స్ కలపము రాగి జావలో, ఓన్లీ బెల్లం ఒక్కటే కలుపుతాము, వాటరి, రాగిపిండి, ఈ 3 ఐటెంతోనే మనం రాగి జావ అయితే తయారు చేస్తాము. స్పోర్ట్స్ అయితే తెలిసింది కదా, 5 రకాల స్పోర్ట్స్, బొబ్బర్లు, గుగ్గీలు, మోంగు, ఇంకో పల్లీలు, ఇంకో బీట్రూట్, క్యారెట్, మొత్తం 6 రకాలు అయిపోయింది. నేను 5 రకాలు అనుకున్నాను. 6 రకాల పల్లీలు,
6 రకాల స్పోర్ట్స్. బాయిల్డ్ ఎగ్ అంటే తెలుసు కదా, బాయిల్డ్ ఎగ్ నేను తొక్కు తీసి అయితే ఇవ్వను, తొక్కు తీయకుండా బాయిల్ చేసి వాటితో ఉంచేస్తాను. ఎందుకంటే నేను తొక్కు తీస్తుంటే నేను రాగి జావ పోయటం వల్ల రాగులు నా చేతికి అంటిపోయి ఆ గుడ్డు తొక్కు తీయటం వల్ల దానికి అంటిపోయి కస్టమర్లు కొంతమంది తినట్లేదు. అందుకని నేను తొక్కు అయితే తీయట్లేదు, కస్టమర్లకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇది మన మిస్టేక్ వచ్చేసరికి మాడిపోయింది రాగి జావ. రాగి జావ చక్కగా కుదురుకునిద్ది, దగ్గరికి బాగా తిక్కుగా ఇద్ది, బాగా సాటిస్ఫై అవుతారని కస్టమర్లకి అనుకొని ఫోన్ దగ్గర పెడుతుంటే ఫోన్ చేసిన అంటే ఫోన్ చూసుకుంటే స్మెల్ వస్తుంది కదా, ఊపిరి పీల్చుకుంటాం కదా, ఊపిరి పీల్చుకుని అంటే మాడిపోయి వాసన వస్తుంది. డేర్ చేసి పెడదాము, ఎవరైనా తాగుతారు చెప్పిపోద్దామని డేర్ చేసి మా మమ్మీ చెప్పాను, మా టిఫిన్ అక్కలో చెప్పాను, మా అక్క చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు పాడేసి వద్దు కస్టమర్లు మళ్ళీ వచ్చిన కస్టమర్లు తీసుకెళ్ళిపోతారు అని అన్నారు ప్రతి ఒక్కళ్ళు. అయినా కూడా నేను పారేయలేదు. ఒక క్యాన్ అయితే సక్సెస్ఫుల్గా అమ్మేశాను. ఒక కస్టమర్లు ముందుగానే చెప్పాను, ఇది సార్ ఇది మాడిపోయింది సార్, సారీ సార్ మాడిపోయింది సార్ సరే పోయి పర్లేదు, ప్రతిరోజు ఒకలాగా వస్తుందని కొంతమంది అన్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళే కానీ నన్ను డిస్పాయింట్ చేసేవాళ్ళు అయితే కాదు. అందుకని వాళ్ళ కోసం నేను సోమవారం నుంచి మన బిజినెస్ని డెవలప్ చేస్తున్నాను, మన బిజినెస్ని ఇంకా పెంచుతున్నాను. రాగి జావలో అనేక రకాల రాగి జావలు అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. ఎప్పటి వరకు ఏమేమి తీసుకొస్తాను అనేది మన యూట్యూబ్ ఛానల్లో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ లింక్ అయితే కనుక స్టోరీలో మెన్షన్ చేస్తాను. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే మనం ఏం అప్లోడ్ చేసినా కూడా వస్తుంది. ఇంకొచ్చేసరికి ఇది మన మిస్టేక్ జరిగింది. ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ముందు మరిన్ని అప్డేట్ ఇస్తాను. అలాగే బిజినెస్ ఎలా పెట్టాలనుకుంటున్నాను, బిజినెస్లో ఎన్ని అడ్డంకులు వచ్చి అన్ని దాటుకొని ముందరికి ఎలా వెళ్ళాను, వెనక్కి ఎలా అడుగు వేయకూడదు అనుకున్నాను, ప్రతి ఒక్కటి ఒకరోజు అయితే మీకు వీడియో అప్లోడ్ చేసి అయితే పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో స్టే ట్యూన్, అంటే నాకు ఇంగ్లీష్ చదువు నిల్చొని యూట్యూబ్ ఛానల్లో ఉండండి, చెక్ చేస్తూ ఉండండి ఏమి అప్డేట్ ఇస్తున్నాడు ఏంటని ప్రతి ఒక్కరు చెక్ చేస్తూ ఉండండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెన్స్తో నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఎటువంటి సోది అలాంటిది ఏం లేదు, అంత జెన్యూన్గానే మాట్లాడుతున్నాను, అంత జెన్యూన్గానే బిజినెస్ చేస్తున్నాను. ఎటువంటి సోది కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నట్టే చెప్తాను. కొంతమంది పాలతో చేస్తున్నావా, కొంతమంది మజ్జిగతో చేస్తున్నావా అని అడుగుతున్నారు. లేదు, నేనేమి కలపను, ఏ లిక్విడ్స్ కలపను, జస్ట్ వాటర్తోనే చేస్తాను. ప్రతి ఒక్కరికి జెన్యూన్ ఆన్సర్ అయితే ఇస్తున్నాను. మనం జెన్యూన్గా ఉంటేనే మన దగ్గర జెన్యూన్గా కస్టమర్లు వస్తారు 100%. థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.